ఇంకో అంశము తెలంగాణలో సీనియర్ నాయకుడు గతంలో చాలాసార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి సినీ నటుడు అని కూడా చెప్పుకోవచ్చు. సీనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి స్టాచ్యూని తెలంగాణలో పెట్టడానికి ప్రభుత్వం నుంచి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అది 100 అడుగుల విగ్రహం. ఎట్లా చూడొచ్చు? సరే వాళ్ళు ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని అంటుర్రు, మనం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఎన్టీ రామారావు గారు అంటే ఒక 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 అభిమానిగా చాలా మంది అభిమానులు ఉన్నారు ఆయనకి. తెలుగు భాష ఒక దాన్ని ఆత్మగౌరవంతో ఆ రోజు ఢిల్లీలో దడదడలాడించిండు. తెలుగు వాడి యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వేదిక మీద, ఢిల్లీ రాజకీయ యవనిక మీద నిలబెట్టినటువంటి వ్యక్తే. సరే మేము ఏమంటున్నాము, ఎన్టీ రామారావు గారి ద్వారా తెలంగాణకి ఏమి మేలు జరిగిందా, ఏమి కీడు జరిగిందా, ఆ చర్చలకు మేము పోదలుచుకోవట్లేదు. కానీ ఏమంటున్నాము, ఆ రోజు మీరు జై ఆంధ్ర రాష్ట్రం కావాలని కూడా అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం చేశారు 1971, 72లో. అక్కడ కూడా 16-17 మంది అమరులు అయినరు ప్రత్యేక రాష్ట్రం కావాలని. ఇక్కడ కూడా 69లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇక్కడ 420 మంది చనిపోయారు తెలంగాణ రాష్ట్రం కావాలని. ప్రత్యేక రాష్ట్రాలుగా తెలంగాణ ఆంధ్ర కావాలని ప్రజలలో బ్రహ్మాండంగా ఉన్నటువంటి వాదన అది. జయశంకర్ సార్ దీనికి పునాది వేసి నీళ్లు, నియామకాలు, నిధులు అనే ఒక ట్యాగ్ లైన్ తోటి రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ అని చెప్పి కేసీఆర్ గారు, జయశంకర్ సారు ఒక సిద్ధాంత భూమిక తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆంధ్ర రాష్ట్రం కూడా వచ్చింది. ఆంధ్ర ప్రజలు కూడా మాకు ప్రత్యేక హైకోర్టు కావాలని చెప్పి, ఆంధ్రలో కూడా చాలా డిమాండ్లు ఉన్నాయి ఇంకా. కాబట్టి వాళ్ళ పరిపాలనా సౌలభ్యం కొరకు హైదరాబాద్ రావాలంటే అక్కడ శ్రీకాకుళం నుంచి ఇక్కడికి రావాలంటే 1500 కిలోమీటర్లు, చాలా ఇబ్బందులు పడేది. అక్కడ ఇప్పుడు వాళ్ళకి సెక్రటేరియట్ వచ్చింది, వాళ్ళకి హైకోర్టు వచ్చింది, వాళ్ళకు ఒక ముఖ్యమంత్రి వచ్చిండు. ఆ రోజు ఇప్పుడు ఇక్కడ మనం 4 కోట్లన్నా వాళ్ళు 5 కోట్లన్నా ఇప్పుడు 10 కోట్ల మంది అయ్యారు. 10 కోట్ల మందికి ఒకటే ముఖ్యమంత్రి కరెక్ట్ కాదు, ఒకటే సెక్రటేరియట్, ఒకటే హైకోర్టు అంటే నడవదు. కానీ 2 ముఖ్యమంత్రులు అయినరు, 2 అసెంబ్లీలు వచ్చినాయి, 2 సెక్రటేరియట్లు వచ్చినాయి, పరిపాలన విభాగంగా మంత్రులు వచ్చారు అన్ని డిపార్ట్మెంట్లుగా. అంటే అక్కడ ప్రజలకు కూడా సౌలభ్యం అనేది జరిగింది. అక్కడ కూడా భూముల రేట్లు పెరిగినాయి. అక్కడ కూడా ప్రజలు ఈ డెమోక్రసీని, ఈ అభివృద్ధి అనేది ఇప్పుడు అందుకుంటున్నారు. బట్ దీని అన్నిటికీ కారణం ఎవరు? జయశంకర్ సార్ కదా. మేమేమడుగుతున్నాం ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సరే మీరు అక్కడ మన దగ్గర ఎన్టీఆర్ గారిని పెడతా అంటున్నారు, ఓకే. కానీ జయశంకర్ సార్ గారి విగ్రహాన్ని కూడా మీరు అమరావతిలో, విజయవాడలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అక్కడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, అయ్యా ఇరు రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఇరు ముఖ్యమంత్రులు వచ్చిర్రు, ఇరు అసెంబ్లీలు వచ్చినాయి, ఇరు సెక్రటేరియట్లు వచ్చినాయి, తెలుగు ప్రజలకి 2 ముఖ్యమంత్రులు అయినారు. ఇవాళ వారు అక్కడ ఎన్డీఏలో ఉండి ఇవాళ ఆ కూటమిలో బ్రహ్మాండంగా చక్రం తిప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఆ ముఖ్యమంత్రి, తెలుగు ముఖ్యమంత్రి లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం నిలబడే పరిస్థితులు కూడా లేవు. అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే అట్లాంటి సిచ్యువేషన్ రావడానికి జయశంకర్ సారు. కాబట్టి ఈ జయశంకర్ సార్ని విగ్రహాన్ని కూడా అమరావతిలో పెట్టించే విధంగా కృషి చేయమని మేము అడుగుతూ ఉన్నాం. తెలంగాణ వాదులుగా, తెలంగాణ బిడ్డలుగా అధికారాల వికేంద్రీకరణ జరగాలి, 2 రాష్ట్రాలు రావాలి అని మనందరం కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళుగా, ఎంతోమంది బిడ్డలు చనిపోయినారు. కాబట్టి ఆ బిడ్డల యొక్క ఆశయాలు నెరవేరినాయి, ఈ ప్రజలు కూడా అభివృద్ధిని అందుకుంటూ ఉన్నారు. కాబట్టి దానికి కారణమైన జయశంకర్ సార్ గారి విగ్రహాన్ని కూడా అమరావతిలో పెట్టించాలని ఈ ముఖ్యమంత్రి గారికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం.